ఇదైతే గోరింటాకు చెట్టు అండి. నేనైతే దీనికి ఎన్ని నీళ్ళు పోసినా ఇప్పుడు సమ్మర్ కదా ఆకంతా రాలిపోతుందని చెప్పేసి దీనికంతా ఆకు కోసుంటే చాలా అయింది. దగ్గర దగ్గర ఇది ఇంత పార్ట్ వరకు అయిందనమాట గోరింటాకు. ఇది వేరే వాళ్ళ ఇంటి దగ్గర కొమ్మలు ఇట్లా తీసుకెళ్ళమంటుంది అనమాట అమ్మ. ఇక్కడి వరకు ఇంచేసి, ఎందుకంటే అది మళ్ళీ చిగురు వస్తుంది, అలాగే ఆకు దుస్తే చెట్టు ఎక్కువ బుషీగా అవ్వదని చెప్పేసి. సో మేము ఎప్పుడన్నా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇలానే కొమ్మలించి తీసుకొచ్చుకునే వాళ్ళము. ఆ కొమ్మలు జస్ట్ చూద్దామని చెప్పేసి ట్రయల్ చేద్దామని నేను ఇక్కడ కూర్చాను అనమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి కొమ్మలు. రీసెంట్గానే నేను పెట్టుకున్న గోరింటాకు 10-15 డేస్ అలా అవుతుందన్నమాట. మంచిగా ఇది 1 మినిట్ కోన్లాగా 1 మినిట్ గోరింటాకు చాలా ఫాస్ట్గా రెడ్ అవుతుంది అనమాట. ఎంత తొందరగా రెడ్ అవుతుందంటే అంత తొందరగా రెడ్ అవుతుంది. పిల్లలకి అందుకైతే కనుక తొందరగా తీసేయాలంటారు కదా, చాలా బాగా అవుతుంది ఈ గోరింటాకు అయితే. ఇదే కదండి, చాలా ఇన్ని కొమ్మలు తీసుకొచ్చాము, అన్నీ పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో. అలాగే ఇక్కడ దీంట్లో ఒకటి ఉంది గోరింటాకు. అన్నీ ఇలా పెట్టామన్నమాట, అన్నీ వచ్చాయి. ఇంకొక 2 చెట్లు వేరే చోట కూడా పెట్టాము. చాలా బాగా వచ్చింది అనమాట గోరింటాకు అయితే.